Hello friends, welcome back to RTV Entertainment. బాక్స్ ఆఫీస్ వద్ద మోస్ట్ అవైటెడ్ మూవీ అఖిల్ లెనిన్ థియేటర్స్ లోకి వచ్చేసింది. అయితే సినిమా రిలీజ్ కంటే ముందే టాలీవుడ్ లో ఒక పెద్ద కాంట్రవర్సీ రాజుకుంది. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. ఈ సినిమా నుంచి మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీలను కావాలని తప్పించారా? సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న ఐరన్ లెగ్ ట్రోల్స్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రెస్ మీట్లో జర్నలిస్టుల ముందే ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? అసలు శ్రీలీల ప్లేస్లోకి భాగ్యశ్రీ బోస్రే ఎలా వచ్చింది? ఈ ఇంట్రెస్టింగ్ రూమర్స్ వెనుక ఉన్న పక్కా ఇన్సైడ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడేసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మ్యాటర్లోకి వెళ్తే అఖిల్ అక్కినేని మురళీ కిషోర్ అబ్బూరి కాంబినేషన్లో ఒక ప్యూర్ విలేజ్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా లెనిన్ సినిమా అనౌన్స్ అయినప్పుడు అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ క్లిప్స్ లోనే పల్లెటూరి పడుచు పిల్లల అఖిల్ చేయి పట్టుకుని శ్రీలీల కనిపించింది. పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. కట్ చేస్తే కొన్ని రోజులు షూటింగ్ జరిగాక సైలెంట్ గా శ్రీలీలను పక్కన పెట్టేసి ఆమె ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోస్రేను తీసుకొచ్చారు. సక్సెస్ కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్న అఖిల్ అక్కినేని సినిమాలో హీరోయిన్ మార్చడం ఫ్యాన్స్ ను కొంత డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. దీంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. శ్రీలీల యాక్టింగ్ బాలేదని కొందరు, ఆమెకు లక్ కలిసి రావడం లేదని, ఐరన్ లెగ్ సెంటిమెంట్ వల్లే మేకర్స్ ఆమెను కావాలని సినిమా నుంచి తప్పించారని కొందరు నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ నెగిటివిటీ మరింత ఎక్కువైంది. అయితే ఈ రూమర్స్ అన్నిటికీ ప్రొడ్యూసర్ నాగవంశీ తన స్టైల్లో ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తూ చెక్ పెట్టారు. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ సినిమాకు అన్ని మంచి విషయాలే జరుగుతున్నాయి, కొంతమంది బ్యాడ్ ఎలిమెంట్స్ తప్పుకున్నారు అని ఇండైరెక్ట్ గా శ్రీలీల గురించి అడిగితే నాగవంశీకి ఎక్కడో కాలిపోయింది. అంటే మీరు శ్రీలీల బ్యాడ్ అని అంటున్నారా అంటూ జర్నలిస్ట్ను నేరుగానే నిలదీశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కంప్లీట్ అబద్ధమని, పాపం ఇందులో శ్రీలీల తప్పు కానీ ఆమె పొరపాట్లు కానీ ఏమీ లేదని నాగవంశీ క్లియర్ కట్ గా చెప్పారు. అసలు శ్రీలీల ఎందుకు తప్పుకుందంటే దానికి రీజన్ డేట్స్ ఇష్యూ. కథకు సంబంధించిన కొన్ని క్రియేటివ్ డిస్కషన్స్ వల్ల సితారా ఎంటర్టైన్మెంట్ సైడ్ నుంచి షూటింగ్ కొంత డిలే అయ్యింది. మొదట్లో శ్రీలీల ఇచ్చిన డేట్స్ కి వీళ్ళు షూటింగ్ చేయలేకపోయారు. ఆ తర్వాత అనుకోకుండా శ్రీలీలకు బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ సినిమా, అలాగే టాలీవుడ్ లో పరాశక్తి లాంటి పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి. మళ్ళీ లెనిన్ టీమ్ షూటింగ్ కు వెళ్ళాం అనుకునేసరికి శ్రీలీల ఆ 2 సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పరస్పర అంగీకారంతోనే హీరోయిన్ ను మార్చాల్సి వచ్చిందని నాగవంశీ వివరించారు. హీరోయిన్ మార్చడం వల్ల కొన్ని సీన్స్ మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చిందని కూడా ఆయన ఒప్పుకున్నారు. అయితే ఈ మార్పు సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని మేకర్స్ చెప్తున్నారు. ఫస్ట్ కాపీ చూశాక నాగవంశీ మైండ్ బ్లాక్ అయిందట. ఈ క్యారెక్టర్ ను డైరెక్టర్ కేవలం భాగ్యశ్రీ బోస్రే కోసమే రాశాడా అన్నట్టుగా ఆమె అద్భుతంగా నటించిందని కొనియాడారు. ఇక కింగ్ నాగార్జున సైతం భాగ్యశ్రీ బోస్రే నటన చూసి ఫిదా అయిపోయారట. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, పర్ఫార్మెన్స్ అమోఘం. ఆమె కోసం స్క్రీన్ పైన ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు అంటూ నాకు ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సాంగ్స్ లో భాగ్యశ్రీ గ్లామర్ యూత్ కు మతిపోగొడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన గ్లామర్ అండ్ డాన్సులతో భాగ్యశ్రీ బోస్రే యూత్ లో సాలిడ్ క్రేజ్ సంపాదించుకుంది. అందుకే ఆ తర్వాత ఆమె చేసిన కింగ్డమ్, ఆంధ్ర కింగ్ సినిమాలు ఫ్లాప్ అయినా ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఆఫర్లు కొరత రాలేదు. కానీ తమ స్టార్ హీరోయిన్ లీగ్ లోకి వెళ్ళాలంటే ఒక భారీ కమర్షియల్ సక్సెస్ చాలా అవసరం. అందుకే ఈ లెనిన్ మూవీ అఖిల్ తో పాటు భాగ్యశ్రీ బోస్రే కెరియర్ కు కూడా ఎంతో క్రూషియల్ అని చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. సో ఫ్రెండ్స్, విన్నారుగా,
శ్రీలీల ఎగ్జిట్ వెనుక ఎలాంటి వివాదాలు లేవు, కేవలం డేట్స్ ప్రాబ్లం మాత్రమే అని ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చేశారు. మరి అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ భోస్లే నటించిన ఈ రూరల్ కమర్షియల్ యాక్షన్ డ్రామా లెనిన్ మీకు ఎలా అనిపించిందో, భాగ్యశ్రీ యాక్టింగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బాక్స్ ఆఫీస్ వద్ద మోస్ట్ అవైటెడ్ మూవీ అఖిల్ లెనిన్ థియేటర్స్ లోకి వచ్చేసింది. అయితే సినిమా రిలీజ్ కంటే ముందే టాలీవుడ్ లో ఒక పెద్ద కాంట్రవర్సీ రాజుకుంది. ఈ సినిమా నుంచి మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీలను కావాలని తప్పించారా? సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న ఐరన్ లెగ్ ట్రోల్స్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రెస్ మీట్ లో జర్నలిస్టుల ముందే ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? అసలు శ్రీలీల ప్లేస్ లోకి భాగ్యశ్రీ భోస్లే ఎలా వచ్చింది? ఈ ఇంట్రెస్టింగ్ రూమర్స్ వెనుక ఉన్న పక్కా ఇన్సైడ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడేసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మ్యాటర్లోకి వెళ్తే, అఖిల్ అక్కినేని, మురళీ కిషోర్ అబ్బూరి కాంబినేషన్ లో ఒక ప్యూర్ విలేజ్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా లెనిన్ సినిమా అనౌన్స్ అయినప్పుడు అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ క్లిప్స్ లోనే పల్లెటూరి పడుచు పిల్లల అఖిల్ చేయి పట్టుకొని శ్రీలీల కనిపించింది. పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. కట్ చేస్తే కొన్ని రోజులు షూటింగ్ జరిగాక సైలెంట్ గా శ్రీలీలను పక్కన పెట్టేసి ఆమె ప్లేస్ లోకి భాగ్యశ్రీ భోస్లేను తీసుకొచ్చారు. సక్సెస్ కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్న అఖిల్ అక్కినేని సినిమాలో హీరోయిన్ మార్చడం ఫ్యాన్స్ ను కొంత డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. దీంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. శ్రీలీల యాక్టింగ్ బాలేదని కొందరు, ఆమెకు లక్ కలిసి రావడం లేదని, ఐరన్ లెగ్ సెంటిమెంట్ వల్లే మేకర్స్ ఆమెను కావాలని సినిమా నుంచి తప్పించారని కొందరు నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ నెగిటివిటీ మరింత ఎక్కువైంది. అయితే ఈ రూమర్స్ అన్నిటికీ ప్రొడ్యూసర్ నాగవంశీ తన స్టైల్లో ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తూ చెక్ పెట్టారు. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్, సినిమాకు అన్ని మంచి విషయాలే జరుగుతున్నాయి, కొంతమంది బ్యాడ్ ఎలిమెంట్స్ తప్పుకున్నారు అని ఇండైరెక్ట్ గా శ్రీలీల గురించి అడిగితే నాగవంశీకి ఎక్కడో కాలిపోయింది. అంటే మీరు శ్రీలీల బ్యాడ్ అని అంటున్నారా అంటూ జర్నలిస్ట్ను నేరుగానే నిలదీశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కంప్లీట్ అబద్ధమని, పాపం ఇందులో శ్రీలీల తప్పు కానీ ఆమె పొరపాట్లు కానీ ఏమీ లేదని నాగవంశీ క్లియర్ కట్ గా చెప్పారు. అసలు శ్రీలీల ఎందుకు తప్పుకుందంటే దానికి రీజన్ డేట్స్ ఇష్యూ. కథకు సంబంధించిన కొన్ని క్రియేటివ్ డిస్కషన్స్ వల్ల సితారా ఎంటర్టైన్మెంట్ సైడ్ నుంచి షూటింగ్ కొంత డిలే అయ్యింది. మొదట్లో శ్రీలీల ఇచ్చిన డేట్స్ కి వీళ్ళు షూటింగ్ చేయలేకపోయారు. ఆ తర్వాత అనుకోకుండా శ్రీలీలకు బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ సినిమా, అలాగే టాలీవుడ్ లో పరాశక్తి లాంటి పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి. మళ్ళీ లెనిన్ టీమ్ షూటింగ్ కు వెళ్ళాం అనుకునేసరికి శ్రీలీల ఆ రెండు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పరస్పర అంగీకారంతోనే హీరోయిన్ ను మార్చాల్సి వచ్చిందని నాగవంశీ వివరించారు. హీరోయిన్ మార్చడం వల్ల కొన్ని సీన్స్ మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చిందని కూడా ఆయన ఒప్పుకున్నారు. అయితే ఈ మార్పు సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని మేకర్స్ చెప్తున్నారు. ఫస్ట్ కాపీ చూశాక నాగవంశీ మైండ్ బ్లాక్ అయిందట. ఈ క్యారెక్టర్ ను డైరెక్టర్ కేవలం భాగ్యశ్రీ భోస్లే కోసమే రాశాడా అన్నట్టుగా ఆమె అద్భుతంగా నటించిందని కొనియాడారు. ఇక కింగ్ నాగార్జున సైతం భాగ్యశ్రీ భోస్లే నటన చూసి ఫిదా అయిపోయారట. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, పర్ఫార్మెన్స్ అమోఘం, ఆమె కోసం స్క్రీన్ పైన ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు అంటూ నాకు ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సాంగ్స్ లో భాగ్యశ్రీ గ్లామర్ యూత్ కు మతిపోగొడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన గ్లామర్ అండ్ డాన్సులతో భాగ్యశ్రీ భోస్లే యూత్ లో సాలిడ్ క్రేజ్ సంపాదించుకుంది. అందుకే ఆ తర్వాత ఆమె చేసిన కింగ్డమ్, ఆంధ్ర కింగ్ సినిమాలు ఫ్లాప్ అయినా ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఆఫర్లు కొరత రాలేదు. కానీ తమ స్టార్ హీరోయిన్ లీగ్ లోకి వెళ్ళాలంటే ఒక భారీ కమర్షియల్ సక్సెస్ చాలా అవసరం. అందుకే ఈ లెనిన్ మూవీ అఖిల్ తో పాటు భాగ్యశ్రీ భోస్లే కెరియర్ కు కూడా ఎంతో క్రూషియల్ అని చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. సో ఫ్రెండ్స్, వినర్గా శ్రీలీల ఎగ్జిట్ వెనుక ఎలాంటి వివాదాలు లేవు, కేవలం డేట్స్ ప్రాబ్లం మాత్రమే అని ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చేశారు.
మరి అఖిల్ అక్కినేని భాగ్యశ్రీ భోస్లే నటించిన ఈ రూరల్ కమర్షియల్ యాక్షన్ డ్రామా లెనిన్ మీకు ఎలా అనిపించిందో, భాగ్యశ్రీ యాక్టింగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.